హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? రోజంతా దేవుని కృప కొరకు వేడుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక చిన్న ప్రార్థనతో ఆయన మాటలు ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడి మా బ్రతుకులో మేము ఎదుర్కొంటున్న ప్రతి శోధన జయించుటకు నీ కృపను అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. రోజు వాక్యాన్ని వింటున్నారా అండి? వాక్యం ఏ సేవకుడు మాట్లాడుతున్నాడు, ఏ పాస్టర్ ప్రసంగిస్తున్నాడని కాదు, దేవుడు నా వాక్యము ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందరూ వాక్యమే చెప్తారు కదా, అన్ని వాక్యాలే కదా అంటున్నారేమో, కానీ దేవుడు బయలుపరిచినటువంటి వాక్యం, మన హృదయానికి అవసరమైన సందేశం, యేసు నామములో, ఆయన గ్రంథములో, ఆయన పరిశుద్ధాత్మని ప్రేరేపణ చేత రాయబడిన మాటలలో సారము మనం వింటే, విశ్వసిస్తే అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. 27వ కీర్తన ఈరోజు కొంచెం ధ్యానిద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. వెలుగు మంచిది అని దేవుడు చూసి ఏంటంటే వెలుగును చీకటిని వేరు చేసి మన జీవితాలలో చీకటి సమయాలలో, చీకటి అంటే చీకట్లో ఉన్నవాడికి ఏమీ తెలియదు. కళ్ళు మూసుకోండి, మీకే మీ కళ్ళ ముందు చీకటి కనపడినప్పుడు ఏమీ ఉండదు అక్కడ. అయోమయ పరిస్థితి. ఈ లోకము అపవాది చేతుల్లో చిక్కబడినప్పుడు మనుష్యుని మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. చూసారా, మన కళ్ళు పనిచేయకపోయినా చీకటే, మన కళ్ళు బాగానే ఉన్నా మన చుట్టూ చీకటి ఉన్నా చీకటే. చీకటిలో ఎటుపోతున్నామో తెలియదు, చీకటిలో ఏం చేస్తున్నామో తెలియదు, చీకటిలో మనం ఎలా ఉన్నామో కూడా మనకు తెలియదు. ఈ లోకము గాఢాంధకార లోకం అండి. ఈ లోకము అజ్ఞానముతో నిండిపోయిన లోకం. ఈ లోకములో ఏం చేస్తున్నాం అనేది తెలియకుండానే చేసుకుంటూ పోతున్నట్టున్నాం మనం. కొన్ని సమయాలలో, ఆయా సందర్భాలలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసుకుంటున్నప్పుడు అయోమయం, ఏం అర్థం కావటం లేదు అనే మాట మనకు తెలుగు వారికి ఊతపదం అయిపోయింది కదా. నాకేం అర్థం కావట్లేదు, నా భవిష్యత్తు అర్థం కావట్లేదు, నా సంగతి ఏంటో అర్థం కావట్లేదు, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, నేను నిర్ణయం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేను ఎటువంటి తీర్మానం తీసుకోవాలని నేను తెలుసుకోలేకపోతున్నాను, నాకంతా అయోమయంగా ఉంది, నా స్థితి అధోగతిగా ఉంది అని చెప్పేవారికి అందరూ ఉన్నారు. చూడండి, ప్రతి వాణి జీవితంలో ఆ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం ఉండేది ఈ చీకటి ప్రపంచంలో. అపవాది గలిబిలి చేసి ఏది అని తెలియకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మనల్ని కంగారు పెట్టి, మనల్ని భయపెట్టి, మనల్ని తికమక పెట్టి, మనల్ని తొందరపెట్టి, ఎన్ని మాటలు చెప్పని చూడండి, భయపెట్టి, తికమక పెట్టి, తొందర పెట్టి, గలిబిలి చేసి, నిర్ణయాలు ఏ నిర్ణయం చేయాలో తెలియకుండా చేసి, మనకు తెలియకుండానే ఇరక్కపోయేటట్టుగా చేస్తున్నాడండి. అందుకే దావీదు అంటున్నాడు, దావీదు జీవితంలో కూడా దేవుడు అభిషేకించిన తర్వాత కూడా తన జీవితంలో అయోమయమే ఉంది. వెంటనే ఆయన ఏమి రాజు అయిపోలేదు. ఈ మాట చెప్తూనే ఉన్నాం కదా, మీరు బైబిల్లో చదువుతుంటే అది ఉంటుంది. అందరూ చూడండి, ఇంచుమించు 13-14 సంవత్సరాలు అతని జీవితంలో ఏమీ అర్థం కావట్లేదు తను బతికేంటని. ఈవెన్ తర్వాత కూడా అఫ్కోర్స్
తాను చేసిన తప్పును బట్టి మళ్ళీ అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. బట్ అన్ని పరిస్థితుల్లో దావీదులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి, నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత గాఢాంధకార లోయలో నీవు ఉన్నా, ఎటువంటి చీకటి స్థలాలలో నీవు ఉన్నా, ఎటువంటి చీకటిలో నువ్వు సంచరిస్తున్నా, ఏ అయోమయ పరిస్థితుల్లో ఉన్నా, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుని యందు నేను నిరీక్షణ ఉంచి ఉన్నాను, నా ప్రభువు నాకు వెలుగై ఉన్నాడు. దేవుడు బయలుపరిచినప్పుడు అండి మన మనోనేత్రాలు తెరబడతాయి. మామూలుగా కంటితో చూస్తే అర్థం కాని విషయాలను నీవు అర్థం చేసుకునేటట్లుగా పరిశుద్ధాత్ముడు నీ కళ్ళను తెరుస్తాడు. అందుకే దావీదు ఆ సమయాల్లో ప్రార్థించేవాడు, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్య కార్యాలు చూచినట్లు నా మనోనేత్రాలు తెరువు. ఏంటంటే మనం అక్కడ గొయ్యి ఉందని తెలిస్తే పడకుండా జాగ్రత్త పడతాం. ఇక్కడ సమస్య ఉందని ఎరిగితే మనం ఆ విషయంలో సిద్ధపడతాం. మనం తెలియని పరిస్థితుల్లో అందరినీ నమ్మేయటం వల్ల, అన్ని పరిస్థితుల్ని అనుకూలంగా తీసుకోవటం వల్ల, ఏంటో అసలు గురి లేని జీవితాన్ని జీవిస్తాం వల్ల ఎంతోమంది వాళ్ళ గాఢాంధకారాల్లో చిక్కుకుపోయి ఆ చీకట్లో తడువులాడుతున్నారు. అందుకే వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపములా ఉందన్నాడు. చీకట్లో ఎటుపోవాలో అని దారి తెలియనప్పుడు దేవుని వాక్యమట ఒక టార్చ్ చేసి, నీలగిడ్డ కొండల్లో సేవ చేస్తున్నప్పుడు అకీకారణ్యంలో ఉన్న కొండ జాతుల దగ్గరకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒకసారి చీకటి పడిపోతే చాలా ప్రమాదమైన పరిస్థితి, దారి కనపడదు, కాలిబాట మాత్రం ఉంటుంది అక్కడ. సో మేము కొన్ని టార్చిలు పట్టుకెళ్ళేవాళ్ళం. ఆ టార్చి కాలిబాట ఎక్కడుందని వెతికి ఆ సన్నటి దారిలో మాత్రమే, పక్కన పావులు ఉంటాయి, లేకపోతే తేళ్ళు ఉంటాయి, లేకపోతే ముళ్ళు కప్పలు ఉంటాయి, బూతులు ఉంటాయి. సో కరెక్ట్గా ఆ వెలుగులో నడిచినప్పుడు సురక్షితంగా గమనించేవాడు. ఈ గాఢాంధకార లోకంలో దేవుని వాక్యపు వెలుగులో మనం నడిస్తే నిత్యరాజ్యానికి చేరగలుగుతాం. నీ వాక్యము నా పాదములకు వెలుగు ఎన్నది. కాబట్టి మనం దేవుని యొక్క వెలుగు కోసం, దేవుని యొక్క ప్రత్యక్షత కోసం, దేవుని దారి కోసం, దేవుని యొక్క మార్గం కోసం, దేవుని చిత్తం కోసం దేవుణ్ణి అడగాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు వెలుగును అని కూడా బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే ఆయన వాక్యం బయలుపరచబడుతుందో మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఇది అని నీవు అర్థం చేసుకున్నట్లుగా నీ చుట్టూ దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. దావీదు తన జీవితంలో మనుషుల మాటలు నమ్మక, పరిస్థితులకు లొంగిపోక, కష్టాలను చూసి కృంగిపోక, వ్యతిరేకాలను చూచి ఆగిపోక, నా ప్రభువు వెలుగుగా ఉన్నాడు, నాకు దారి చూపించేవాడిగా ఉన్నాడు, నాకు మార్గం చూపించేవాడిగా ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు, నాకు ఏ అపాయం రాకుండా కాపాడే ప్రభువుగా నాకు ఉన్నాడని, ఆయన నా వెలుగు, నా రక్షణ, నన్ను తప్పించేవాడు, నన్ను రక్షించేవాడు, నేను ఎవ్వరికి భయపడక్కర్లేదు, నేను దేనికి భయపడక్కర్లేదు. అనేక సార్లు చెప్తుంటాను ఈ మాట, మీరు వింటూనే ఉన్నారు కదా. దేవునికి భయపడేవాడు మరి దేనికి భయపడ్డండి? దేవునికి భయపడని వాడికి అన్నిటికీ భయపడిపోతాడు, అందరికీ భయపడిపోతాడు, అన్ని విషయాల్లో భయపడిపోతుంటాడు. ప్రతిదానికి భయపడిపోయేవారిగా ఉన్నారా? లేక గాఢాంధకార లోయలో సంచరించిన ఈ అపాయం నాకు రాదు, నా ప్రభువు నాకు తోడున్నాడు అన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నారా? నా శరీరం తినుటకు దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించుటకు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లుదురు. నన్ను తొందర చేసేవాళ్ళు ఎప్పుడు చుట్టూ వస్తూనే ఉంటారు, ఎక్కడ ఉంటారని అందరికీ ఉంటారు. విమర్శించేవాళ్ళు, వాదన పెట్టుకునేవాళ్ళు, కృంగదీసేవాళ్ళు, విసిగించేవాళ్ళు, బాధ పెట్టేవారు, నిందించేవారు. మీరు కూడా అలా ఉన్నారు ఏంటి? ఒకవేళ ప్రభువుని నమ్ముకున్నానని చెప్పిన మనం నిందించేవారిగా కాదు, నిందను సహించేవారిగా ఉండాలి. బాధ పెట్టేవారు కాదు, బాధించిన వారిని క్షమించేవారిగా ఉండాలి.
ప్రభువుని ఎరిగిన వారు క్రీస్తు ప్రేమను చూపించాలి. కొట్టిన వారిని కొట్టడం కాదు, కీడును కీడుతో కాక కీడును మేలుతో జయించాలన్నాడు ప్రభు. దావీదు అంటున్నాడు, నాకు ఎంత మంది శత్రువులు నన్ను ఏం చేయాలనుకున్నా నేను భయపడను. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. దండు దిగినను, పెద్ద మిలిటరీ దండు దిగుద్ది చూడండి, అలా కొన్ని వందల మంది దిగినా నా మీదకి ఒకే సమయంలో. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో ఎదుర్కొంటుంటాం ఒకేసారి అన్ని రకాల సమస్యలు, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబంలో ఘర్షణ, ఏంటంటే ఆర్థికమైన ఇబ్బంది, ఉద్యోగంలో సమస్య, అన్ని సమస్యలు ఒకేసారి వచ్చేస్తాయి. నలిగిపోతున్నది వాళ్ళు. ఆ యొక్క ఒత్తిడిలో నీవు దేవుడిని దూషించేటట్టు చేయాలని, నువ్వు కృంగిపోయి నీవు నిందించుకునేటట్టుగా చేయాలని, నీవు దేవుని మీద తిరగబడేటట్టుగా చేయాలని సాతాను అనేక ప్రయత్నాలు చేస్తుంటాడండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంతమంది నిన్ను ఎన్ని విధాలుగా మెచ్చుకున్నప్పటికీ, నొచ్చుకున్నప్పటికీ, పొగిడినప్పటికీ, దూషించినప్పటికీ, నిన్ను అప్రిషియేట్ చేసినప్పటికీ, నిన్ను డిస్కరేజ్ చేసినప్పటికీ, నువ్వు వాళ్ళ మీద ఆధారపడ్డావంటే ఓడిపోతావు. కారణం, వాళ్ళు ఏమన్నారో అన్నదానిగా నీవు ఉండవు. అందరూ మంచోడంటే నువ్వు మంచోడివి కాదు, అందరూ చెడ్డోడన్నంత మాత్రం నువ్వు చెడ్డోడివి కాదు. నీవేమై ఉన్నావో, నీ దేవుడి దృష్టిలో ఎలా ఉన్నావో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు పొగడ్తలకు లొంగవు, నువ్వు బెదిరింపులకు భయపడవు. నన్ను బాధించుటకు దండు దిగినను నేను భయపడను. నా మీద యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఎందుకంటే ఆయన నా రక్షణ, ఆయన నా కేడము, నా కొండ, నా ప్రాణ దుర్గము, నా ప్రాణానికి దుర్గములా ఉన్నాడు కాబట్టి ఆయన నాకు కాపాడుతాడు. ఏదైనా సమస్యల్లో ఉన్నారా? ఇంటివారు, సొంతవారు, బయటవారు మిమ్మల్ని బాధ పెడుతున్నారా? శరీరంలో అనారోగ్యంతో బాధించబడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోయి ఉన్నారా? మానసికమైన నిరుత్సాహంతో చెదిరిపోయి ఉన్నారా? యేసునందు నిరీక్షణ ఉంచండి, ఆయన్ని హత్తుకొనండి. అర్థం కావట్లేదా? అయోమయంగా ఉందా? ప్రభా, నా మనోనేత్రాలు తెరువయ్యా, నా స్థితి నేను తెలుసుకుంటకు, నా పరిస్థితిని నేను ఎరిగి, నా స్థితిని నీ సన్నిధిలో చెప్పుకున్నటకు నాకు సహాయం చేయ అని అడగండి. భయపడకండి, బెదిరింపులకు భయపడకండి, పరిస్థితులకు లొంగిపోకండి. సమస్యల్లో చిక్కున్నామని ఇక ఇంతే అని కృంగిపోవద్దు. ఆయన నా ప్రాణదుర్గం, ఆయన నాకు వెలుగు, నా రక్షణ, నన్ను కాపాడేవాడు, నన్ను నడిపించేవాడు, నన్ను విడువని ఎడబాయనన్న వాని యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని నోటితో చెప్పడం కాదు, మీ విశ్వాసాన్ని ప్రభు మీద పెట్టండి. మీ చుట్టూ ఉన్న సమస్యలు మబ్బుల వలె తొలగిపోవడానికి, మీ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో యుద్ధము యెహోవాదే అని గుర్తించి మీ పక్షంలో పోరాడే ప్రభు మీకు విజయం ఇస్తాడని విశ్వసించండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు ఈ లోక పరిస్థితులు, ఈ లోక బెదిరింపులు, లోకములోని భయములు మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉండగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న మానవుడు ప్రతి సమస్య నుంచి విడిపించగలిగిన క్రీస్తు వైపు చూచున్నట్లు మా కొరకు నాయన నీవు సిలువలో వ్రేలాడి ఉన్నావు. అరణ్యములో సర్పము ఎత్తబడినట్లుగా ఈ అంచె దినములలో సిలువ వేయబడిన క్రీస్తును ఎత్తి చూపించమన్నావు. నా వైపు చూచి రక్షణ పొందందన్నావు. ఆ కడులెత్తి నీ వైపు చూస్తే మమ్ము చూచే నీ కన్నులు మమ్మల్ని లేవనెత్తడానికి, మమ్మల్ని బలపరచడానికి, మా మనోనేత్రాలు తెరవడానికి, మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి తప్పక సహాయపడతావని గుర్తించుటకు
ఇదిగో ఎవరు ఏ సమస్యలో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఎటువంటి భయాలతో కృంగిపోతున్నారు, అది వ్యాధులైనా, ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబ సమస్యలైన, పరిస్థితుల ప్రభావమైన, ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాము. నా ప్రభువు నా ప్రాణదుర్గముగా ఉన్నాడన్న విశ్వాసముతో నీ మీద ఆధారపడుటకు మాకందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి తప్పక తెలియచేయండి. వాటిలో అనేకమైనవి నేను కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాను, చదువుతున్నాను. ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు, వెయిటింగ్ చేస్తున్నప్పుడు వాట్సాప్ మెసేజ్లు చూసి ఎన్ని రకాల బాధలు, సమస్యలు, వేదనలతో ఉన్నారన్నది గుర్తించినప్పుడు ఎంతో భారంతో ప్రభు సన్నిధిలో నా చేతనైనంత వరకు మీకోసం విజ్ఞాపన చేస్తున్నాను. సంఘం అంతా కూడా ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతంగా మనం ఉన్న గోతుల్లో నుండి మనల్ని లేపుతాడు. మనల్ని ఎదురిస్తున్న శత్రువుల్ని జయించి మన పక్షంలో ఆయన ఉండి మనల్ని బలపరుస్తారు. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువేరి ప్రతి దొడ్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ దేవుని మహాకృప మీకు తోడైన